నమస్కారం. ఎక్సో మీ ఇంటి వంటకు స్వాగతం. మరి ఈ రోజు మనం మీ ఇంటి వంటలో భాగంగా మన స్వర్ణ గారింటికి వచ్చామండి. మన స్వర్ణ గారింటికి వెళ్ళి ఈ శ్రావణ మాస వేళ తాను పరిచయం చేయబోయే ఆ వెరైటీ వంటకాలు ఏంటో తెలుసుకుందామా? పదండి. స్వర్ణ గారు, సో ముందు మీరు చెప్పండి, మీకు పెళ్ళైందా? కాలేదు. ఇంకా కాలేదు. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. బీటెక్ ఫైనల్ ఇయర్. సో మరి పెళ్లి కాలేదు అంటే మన శ్రావణ మాసం అనగానే పెళ్లి కాని అమ్మాయిలు వెళ్ళి మొక్కుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు? అచ్చా కాబోయే భర్త ఇలా ఉండాలి అని మొక్కుతున్నావా అంటారు కదా. సో మరి మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా మొక్కుతూ ఉంటారా? మొక్కుతుంటాను. అందరు అమ్మాయిలాగానే మంచి అబ్బాయిగా మంచి హస్బెండ్ కావాలని కోరుకుంటున్నాను. అంటే స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని? చెప్పాను కానీ నన్ను అతన్ని డామినేట్ చేయదు, నేను అతన్ని డామినేట్ చేయదు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే చాలా, అంతకుమించి ఇంకా ఈక్వల్ హ్యాండ్ అన్నమాట ఇద్దరు దీంట్లో. సో వెరీ నైస్. సో మరి జనరల్ గా అంటే మీరు బీటెక్ చదువుతున్నా అన్నారు, 4th ఇయర్. అంటే అలాంటి టైంలో అంటే ఈ ఏజ్ వాళ్ళకి పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉండవు, వాళ్ళు పూజలు చేయరు అంటూ ఉంటారు. అంటే మీరు దాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఓకే, ఉండాలి ఇంట్రెస్ట్, మరి ఎక్కువ కూడా ఉండొద్దు, ఉండే వరకు ఉంటే ఓకే సరిపోతుంది. సో మీరు అప్పుడప్పుడు లైక్ పూజలు చేస్తుంటాను, టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాను. ఓకే. స్వర్ణ గారు, మరి మొదటి వంటకం ఏంటి? మైదాపిండితో పాలబూరలు. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. బెల్లం, నెయ్యి, మైదాపిండి, నూనె, యాలకుల పొడి, పాలు. స్వర్ణ గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మరి మైదా పిండితో పాలబూరలు స్టార్ట్ చేసే ముందు దీనికి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? చేసి పెట్టుకోవాలి. నైట్ ఓకే, కలర్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇవి ఏవేలా మిక్స్ చేశారో చెప్తాను. ఫస్ట్ నైట్ పాలు తీసుకొని దాంట్లో బెల్లం ఒక స్పూన్ వేసుకొని ఆ బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకున్నాక తర్వాత మైదా పిండి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి మిక్స్ చేసుకుంటే ఏంటంటే చేతికి అంటుకోకుండా మార్నింగ్ బాగుంటుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. నైట్ మిక్స్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి టేస్ట్ గా ఉంటుంది. ఓకే, సో మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఏ ప్రాసెస్ కైనా కూడా ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ ఇంటి చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఇది. సరే, స్టవ్ ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ పోసుకోవాలి. ఓకే, అంటే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తగినంత. ఇది 2-3 minutes కాగే వరకు ఆగాలి. సో ఈ నూనె వేడెక్కేంత వరకు 2-3 minutes అవుతుంది కదా. సో అంతవరకు వెయిట్ చేద్దాం. సో అంతవరకు మీతో ఎన్నో విషయాలు మాట్లాడేది ఉంది. సో మనం మాట్లాడుకుందాము. మరి వంటల పరిస్థితి ఏంటి? జనరల్ గా ఇప్పుడు బూరెలు అనగానే పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది, సరిగ్గా షేప్ రావడానికి ఇది అది. సో మరి మీరు దీన్ని ఆఫ్ చేసుకున్నారు ఇది చేద్దామని. మరి నమ్మకం ఉందా మంచిగా వస్తాయని? నమ్మకం ఉందా? ఎప్పటికైనా పెద్దగైనా కూడా చేయాల్సిందే కదా, ఇప్పటి నుంచి నేర్చుకుంటే ప్రాక్టీస్ అవుతుంది కదా. ఓకే, సరే. మనకి ఇంకే వంటలు వచ్చి బాగా? మీకు అన్ని వచ్చు, ఆల్మోస్ట్ ఒక్కసారి చెప్పినా చూసినా చేసేస్తాను. ఏకసంతాగ్రహం అనమాట. సో చూడంగానే అలా చేసేస్తూ ఉంటారు. చదువు విషయంలో కూడా అంతేనా, ఓన్లీ వంట విషయంలో అలాగా? చదువు వరకు చదువుతాను. ఓకే అనమాట. సో గుర్తుకపోయినా దేవుడికి తెలుసు అనమాట. ఓకే, సో ఆయిల్ వేడెక్కిందండి. సో ఇంకొంచెం కావాలి కదా. ఓకే, అంటే ఫ్రెండ్స్ బాగానే ఉన్నారా మీకు? బాగానే ఉన్నారు. అంటే మీ ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నారా? సో సినిమాలకి ఏమైనా షాపింగ్స్కి వెళ్తూ ఉంటారా? లేదు. అరే అడగంగా అమ్మో లేదు. ఎందుకు రారా సినిమా షాపింగ్స్కి? రారా వాళ్ళు? వస్తారు, కానీ నాకు బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళే తీసుకెళ్తారు. అన్నిటికీ ఏది కావాలన్నా తీసుకెళ్తారు. బ్రదర్స్ అన్నారు, ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? 8 బ్రదర్స్ ఉన్నారా? అంటే ఓన్ మాత్రం ఒక్కడే, కజిన్స్ మాత్రం 8. ఎంతో కొంతమంది బ్రదర్స్ 8 members ఉన్నారు అనమాట. అయితే ఉన్నారు. అయితే 8 బ్రదర్స్ అంటే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. జస్ట్ మనకి రాఖీ పండగప్పుడు ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఎన్ని ఉంటాయో కదా అసలు. అందుకే దాని గురించి అట్లీస్ట్ 8 బ్రదర్స్ ఉన్నాయి, 8 to 10 బ్రదర్స్ ఉండాలి. సో మనకి రాఖీ పండగప్పుడు బాగా వస్తూ ఉంటాయి అనుకుంటా. అంటే చందా ఎంత కలెక్ట్ అవుతుంది? పెద్దమ్మ వాళ్ళు కొందరు డ్రెస్సెస్ పెడతారు, అన్నయ్య వాళ్ళు ఏదైనా కావాలంటే గిఫ్ట్స్ ఇస్తారు. ఇష్టం ఉన్న పెద్దమ్మ వాళ్ళు గోల్డ్ పెడతారు. రాఖీ పండుగ గోల్డ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అది అదృష్టం అంటే అలా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మిక్స్ చేసుకున్న పేస్ట్ ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఓకే, సో ఇంతకు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. నైట్ మనము బెల్లము, మైదా పిండి, నెయ్యి అవన్నీ బాగా మిక్స్ చేసుకొని, ఇలాచీ పౌడరు, పాలు, నెయ్యి, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో దాన్ని ఒక 1 night అంతా అంటే రాత్రి మనం నానబెడితే లైక్ మార్నింగ్ వరకు మనకి ఇది బాగా గట్టిగా మంచి పేస్ట్ లాగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మరి దీన్ని మనము చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? సో చూద్దాం మరి స్వర్ణ గారు చేసే మైదా పిండితో చేసిన బూరెలు ఎలా ఉంటాయో. స్వర్ణ గారు మీరు పాటలు పాడతారా? పాట పాడరా? అయ్యో
మనం అసలు ఒకటి చదువుతున్నాము, అట్లా పాటలు నేను పాటలు పాడుతూ చేస్తాను తెలుసా, అయినా సరిగ్గా రాదు ఇంకా కోర్స్ అప్పుడప్పుడు. మీరు పాడండి. నా కంపెనీ అసలు నేను పాడించాలి, ఇంకా రివర్స్ నన్నే పాడమంటున్నారు. మామూలు చేతితో అంటే సరిపోతుంది, సెపరేట్ పేపర్ లాంటిది అవసరం లేదు. ఇష్టం చేతితో రాని వాళ్ళకి పేపర్ తీసుకొని చేసుకున్నా ఇట్స్ ఓకే. ఓకే, సో స్వర్ణగా సార్ పర్ఫెక్ట్ కాబట్టి మనం ఇట్లా అలా చేతితో చేస్తున్నాం, చేయొక్క చాలన్నమాట. ఓకే, హైలో పెట్టనా సరిపోతుంది ఇది? ఓకేనా, హైలోనే ఉండాలి. ఓకే, అంటే బ్రౌన్ కలర్ వచ్చినవి తీసేయచ్చా? తీసేయచ్చు. ఓకే, సో సరిపోతాయి కదా ఈ కలర్? ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది ఓకేనా? ఓకే, మైదా పిండితో పాల బూరలు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, స్వర్ణ గారు ఏమో అనుకున్నాను కదా ఇంజనీరింగ్ బాగా చేస్తారో లేదో ఇలాంటి డౌట్స్ అని నాకు ఉన్నాయి, ఇప్పుడు చెప్తున్నాను. చాలా బాగుందండి. సో ఇదండి మైదా పిండితో పాలబూరలు, చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మైదా పిండితో పాలబూరలు. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బెల్లం తురుము, నెయ్యి, నూనె, పాలు, యాలకుల పొడి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా మైదా పిండిలో నెయ్యి, పాలు, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఒక పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మైదా పిండితో తయారు చేసుకున్న పేస్ట్ ని చిన్న బూరెల్లా చేసుకుని ఆ నూనెలో వేయించాలి. తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మైదా పిండితో పాల బూరెలు తయారు.